భారత్తో కయ్యానికి కాలు దువ్వుతూ పాక్ సైన్యం రంగంలోకి దిగ్గానే అనూహ్యంగా బలూచిస్తాన్ రూపంలో ఆ దేశానికి మరో సవాల్ ఎదురైంది. క్వెట్టా, హజారా నగరాలపై బిఎల్ఏ కాల్పులు జరిపింది. అసలు బలూచిస్తాన్ పాక్ పై ఎందుకు యుద్ధం చేసింది, ఎందుకు వాళ్ళ సంపదను నాశనం చేయాలనుకుంటూ తెలుసుకుందాం. పాకిస్తాన్లో అత్యంత విలువైన సహజ వనరులు కలిగిన ప్రాంతమే బలూచిస్తాన్. పాక్ పాలకుల పక్షపాత వైఖరి కారణంగా దశాబ్దాల కిందట బలూచిస్తాన్లో వేర్పాటువాదం వేళ్లూనుకుంది. పాక్ పాలకులు తమను ఆర్థికంగా రాజకీయంగా అణిచివేస్తున్నారనేది వేర్పాటువాదుల వాదన. ఆ నేపథ్యంలోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ఏర్పాటైన దళం ఇటీవల పాక్ సైన్యంపై భారీ దాడులకు పాల్పడుతోంది. పాక్ ఇప్పుడు దుర్భర స్థితిలో ఉండటం బిఎల్ఏకు కలిసి వచ్చింది. పాక్ నుంచి తాము విముక్తి పొందడానికి ఇంతకు మించిన తరుణం రాబోదని బిఎల్ఏ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా భారత్ బలూచిస్తాన్ దాడులతో పాక్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా తయారైంది. బలూచిస్తాన్ లో 1/3 స్వాధీనం చేసుకున్నట్లు బిఎల్ఏ ప్రకటించింది. పాకిస్తాన్ సైన్యం తన స్థావరాల్ని బదిలీ పారిపోయిందని బిఎల్ఏ చెప్పుకొస్తుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించుకున్నట్టు కూడా బిఎల్ఏ చెప్తోంది. ఇంతలో పాకిస్తాన్ లోని అనేక ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి లాంటి ఒక సిచ్యువేషన్ నెలకొంది. ప్రజలు తమ ఇళ్లలో ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. బిఎల్ఏ ఒక ప్రకటన విడుదల చేస్తూ మస్తుంగ్ ఇంకా లిఖిలలో పాకిస్తాన్ సైన్యంతో పాటు మిత్ర దేశాలపై 6 వేర్వేరు దాడులు నిర్వహించినట్టు కూడా బిఎల్ఏ తెలిపింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ సైన్యం దాని నిఘా కమ్యూనికేషన్ ఇంకా టవర్లను లక్ష్యంగా చేసుకుని రిమోట్ కంట్రోల్ ఐఈడీలు ఇంకా ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజులు కావచ్చు, వీటన్నిటిని ఉపయోగించి దాడి చేసింది. అంటే ఒక రకంగా పాకిస్తాన్ కన్నా ఇంకా ఈ బిఎల్ఏ దగ్గర ఎక్కువ మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అన్నమాట. సో గురువారం తెల్లవారుజాము 4 గంటలకి జమ్రాలోని డాంగ్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన లోడ్ డిస్పోజల్ స్క్వాడ్ సైనికులను లక్ష్యంగా చేసుకున్నట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. బిఎల్ఏ ప్రకారం ఒక సైనిక అధికారి అక్కడికక్కడే మరణించాడు. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన అనేక స్థావరాలపై అనేక గ్రెనేడ్లను విసిరిందని, అనేక మంది సైనికులు కూడా చంపామని బిఎల్ఏ చాలా గట్టిగా చెప్తోంది. సో బలూచ్ మెషిన్ మ్యాన్ ఇప్పటికే స్థానిక ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఆక్రమణ దళాలకు పాకిస్తాన్ ఆర్మీకి ఎటువంటి సహాయం అందించకుండా ఉండాలని స్పష్టం చేసింది. గతంలో పాకిస్తాన్ సైన్యం ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని సాయుధ వ్యక్తులు లక్ష్యంగా చేస్తున్నారు. క్వెట్టాలోని జంగల్ బాగ్లోని కామ్రాని రోడ్లో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ సఫర్ ఖాన్ చెక్ పోస్ట్ ను గుర్తు తెలియని వ్యక్తులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఆ తర్వాత అనేక పేలుళ్లు సంభవించాయి ఇక్కడ. సో గురువారం అంటే మే 8 రాత్రి పాకిస్తాన్ జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్ సహా అనేక సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేయడానికి ప్రయత్నించింది. దీనిని భారత వైమానిక రక్షణ వ్యవస్థ భగ్నం చేసింది. దీని తర్వాత భారతదేశం ప్రతీకారం తీసుకుంది. ఇస్లామాబాద్, లాహోర్ నుంచి కరాచీ వరకు ప్రతీకార చర్యలతో పాకిస్తాన్ గజగజ వణిగిపోయింది. గురువారం ఉదయం బలూచ్ వేర్పాటువాదుల దాడుల్లో 14 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని బోలాన్ ఇంకా కేచ్ ప్రాంతాల్లో జరిగిన 2 వేర్వేరు దాడులకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహించినట్లు చెప్తుంది. సో 2 వారాల కిందట ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. పాక్ సైనిక వాహనాన్ని బిఎల్ఏ ఐఈడీలతో పేల్చేయడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో దానికి ఎప్పటి నుంచో కూడా పాకిస్తాన్తో కొన్ని ఆ సఖ్యత అనేది లేదు. భారత్కి పాకి ఎంత గొడవలు ఉన్నాయో దానికన్నా ఎక్కువే ఉంది. ఎందుకంటే బిఎల్ఏని ఎప్పటి నుంచో పాకిస్తాన్ వాడుకుంటుంది, అక్కడ ఉన్న సంపదను తింటుంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం పెట్టట్లేదు. సో దీనివల్ల అక్కడ వేర్పాటువాదులు తయారయ్యారు. సో ఎప్పటి నుంచో ఇది వస్తున్నప్పటికీ కూడా ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ మీద యుద్ధానికి ప్రకటించిందో అప్పుడు ఇంకా ఈ బిఎల్ఏ వాళ్ళు చాలా అలర్ట్ అయిపోయి ఇదే మనకి మంచి అదును, మంచి టైం అనుకొని వాళ్ళు కూడా బాంబులు స్టార్ట్ చేశారు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.